वो पेंटिंग है హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అనునికి. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 10 o'clock కల్లా స్టార్ట్ అయిపోయి టిఫిన్ చేయడానికి అయితే బయటకు వచ్చేసాము. మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి 11 అవుతుంది అన్నారు వచ్చేసరికి. సో ఈ 1 hour మేము అక్కడ టిఫిన్ చేసేసి హ్యాండ్లూమ్ స్టోర్ అన్నది ఒకటి ఉంటే ఆ హ్యాండ్లూమ్ స్టోర్ చూడడానికి వెళ్ళాము. అయితే ఇప్పుడు విండో షాపింగ్కి వెళ్తున్నాం. మా కార్ అంతా లేట్గా వస్తాను అన్నారు. సో చూడండి, ఇలా ఏం కొనద్దు అంటున్నారు మమ్మల్ని. ఇది హ్యాండ్లూమ్ స్టోర్కి వచ్చాం. కోడా మేమైతే చిలికా లేక వెళ్తున్నాం గైస్. ఇప్పుడు టైం వచ్చేసి 11:15. చూపిస్తాను ఆగండి, ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము. చూడండి, దారి చూపించండి అంటున్నారు. वो पेंटिंग है ఇక్కడే ఉంటది కదా బీచ్. పీతలు చూడండి గైస్, నాకు ఎంత ఇష్టమో పీతలు. సో పూరి నుండి మేము చిలికా లేక్ వెళ్ళడానికి మాకు 1.5 hour అయితే పట్టింది. ఇన్ బిట్వీన్ ఒక దగ్గర అయితే మేము ఆగాము. మా డ్రైవర్ గారు తినలేదంటే ఆగేసి మేము తిని కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. స్నాక్స్ టైం చూడండి. అక్క నువ్వు మోంగ్డాలు చూపించు, మీరు చూపించండి ఏం తింటున్నారు. ఏటవి మూరీలు, ఇక్కడ మూంగ్ దాల్ అయిపోయింది. సో మేమైతే చిలికా లేక్ వెనకాతలు చూడండి, బోర్డు నా పైన ఉంది చిలికా లేక్. చిలికా లేక్ అయితే వచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:20 అవుతుంది టైం. సో విల్ బి గోయింగ్ ఇన్ టు ద బోటింగ్. రండి, ఇది పెద్ద టికెట్, మీరే తీయాలి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఎకో టూరిజం డాల్ఫిన్ సెంటర్ అయితే ఉంది. 6+ తీసుకున్నాం. సో ఈ ప్యాకేజ్ మీద 4 చార్జెస్. ఇక్కడ మనము ప్రైస్ మేమైతే పేమెంట్ చేసాము. పేమెంట్ చేసి వెళ్తున్నాం ఇప్పుడు బోట్ తీసుకోవడానికి. సో చూడండి, అది బ్యూటిఫుల్గా ఉంది. ఎంత పెద్దది ఉందో. వరల్డ్స్ సెకండ్ సాల్ట్ వాటర్ లేక్, చిలికా లేక్. చూడండి ఎక్కడ అమ్మారా. హాయ్ చెప్పు. ఇంత బాగుంది. రాజేష్ ఏ ఆగండి, నేను ఫ్రంట్కి వెళ్తాను. అందరూ హాయ్ చెప్పండి.
ఇప్పుడు మేము చిలుకా లేక్ బోట్ షికార్కి వెళ్తున్నాము. ఎంజాయ్ చేసి డాల్ఫిన్స్ దగ్గర చూడండి మేము ఎలా వెళ్తున్నాము. పండు నువ్వే మిస్సింగ్ పండు. ఫీలింగ్ ఎక్సైటెడా? హౌ మచ్ ఎక్సైటెడ్ ఆర్ యు? ఫస్ట్ టైం సాల్ట్ వాటర్ లేక్లోని వెళ్ళడం ఫస్ట్ టైం మేము. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాం. ఇప్పుడు అందులో బోట్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవడం అవుతుందేమో. ఇక్కడ చిన్నగా వర్షం అయితే పడుతుంది చూడండి. ఇక్కడ ఇది గలీజ్గా ఉంది, ఇది బాలే. చూడండి అలా ఏకంగా బోట్ కడిగేసుకుంటున్నారు. హే హాయ్. నేను నడిచొచ్చానా. ఏమవుతుంది నెమ్మదిగా నడు, నెమ్మదిగా ఏమవుదే అని చెప్పాను నేను. అతనికి చెప్పాను నీళ్ళ మీద రబ్బర్ వేసారు. ఇవి ములుగు. ఇది మిషన్ది కూడా కాదు. ఎందుకు ఎలాంటివి ఎక్కడ ఇట్రా ఇట్రా అటు నుంచి ఎక్కుదాం. మిషన్ ఉందిరా చూసారా. अंदर चलिए आराम से चलिए. రెడ్ క్రాబ్ బాట. సీ హౌ ఎట్లున్నాయా, బాగున్నాయి. పేదలు వండేసుకుందాం వేడి. అమ్మా ये अपना पहला पॉइंट है अभी आपको दिखाने के लिए. हाई टाइड लो टाइड होता है. जब हाई टाइड है पानी ज्यादा है. చూసావా? हाई टाइड लो टाइड डीटेल लिखा है. సో ఇందాక మనకి క్రాబ్స్ చూపించిన దగ్గరే సీ షెల్స్ అన్నీ ఓపెన్ చేసి మన వాళ్ళు నవరత్నాలు మణిలు ఇలాంటివన్నీ చూపిస్తున్నారు అన్నమాట. సో అవన్నీ ఆర్టిఫిషియల్, యాక్చువల్లీ వాళ్ళే అందులో పెట్టి ఓపెన్ చేసి బ్రేక్ చేసి చూపిస్తారు. అండ్ మా డ్రైవర్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు మాకు, మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి కొనకండి, మహా అయితే 100-200కి మించి కొనకండి అని. అయినా మా పెద్దమ్మ అయితే తీసుకొని అది నిజంగా మనీనేమో అని మనీ సో కాల్డ్ సమ్ ఏదో పేరు చెప్పాడు. ఆ మనీ 500కి అయితే కొనింది. సో ఆ మనీని మేము పూరి బీచ్ లోని 50 రూపీస్కి అమ్మేస్తున్నాడు ఆ మనీ. సో కంప్లీట్లీ ఫ్రాడ్ ఉంటుంది. మీరు తీసుకోవాలనుకుంటే జస్ట్ 100-200 ఆ రేంజ్ లో తీసుకోండి, అంతకు మించి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు అది బయట కూడా దొరికేస్తుంది. పెద్దమ్మా ఏం చేస్తున్నావు? కాయినా? అమ్మా నువ్వేం చేస్తున్నావు? మా అమ్మ
కాయిన్ కొన్నారా? ఎంత? చంద్రకాంత్ మణి కొన్నామేంటది? చూడండి అది డబల్ చూడండి, అది మాత్రం తిండిపోతుండగా ఒక జ్యూస్ తాగేస్తున్నారు ఇద్దరునా. కాదు, ఇలా తిప్పుదాం. మొదలే ఈ క్రాబ్స్ మణిలు ఇవన్నీ చూపించిన తర్వాత మనకి డాల్ఫిన్స్ని చూపించడానికి ఒక 1 hour జర్నీ, 1 hour లోపలికి అయితే తీసుకెళ్తారు. అసలు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. అలా 1 hour అంటే టోటల్ 4 hours జర్నీ. మాకు బోట్ ప్రైస్ వచ్చేసి 4500 పడింది. 6 members. మేము మా డ్రైవర్ని కూడా తీసుకొచ్చాము, అతను ఎందుకు ఖాళీగా ఉండాలి బయట అని చెప్పి. మేము ఎలాగో 5 members ఉన్నాం కాబట్టి. సో బార్గెయిన్ చేస్తే ఇంకా 3000కి కూడా వస్తారు. చాలామంది 2 members అలా వెళ్తే 3000 కూడా ఇస్తారు బోట్. సో మాకైతే 4-5 పడింది 6 membersకి. చిలిక లేక్ వచ్చాము. మా బోట్ కాస్ట్ వచ్చేసి 4800 పడింది. 4000 ఇచ్చాడు. బాగా బాయ్ బాయ్ బాయ్. ఇట్స్ రైనీ. చూడండి చూడండి ఎలా రైన్. అచ్చో 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 అచ్చో. ఎక్కడో అయితే కష్టమే. ఎక్కడో ఎంత సేపు ఎక్సలెంట్ ఉంది. టోటల్ జర్నీ అయితే 4 hours. సో డాల్ఫిన్స్ ప్లేస్కి వెళ్ళడానికి మాకు 2 hours జర్నీ అయితే పడింది. సో 2 hours లాంగ్ జర్నీ చేసిన తర్వాత ఫైనల్లీ మేము డాల్ఫిన్స్ చూసే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ 3 కెమెరాలు పట్టుకొని కూర్చున్నమాట. ఎటు నుంచి వస్తుందో మాకు క్యాప్చర్ చేద్దామని చెప్పి. సో ఆల్మోస్ట్ 6 to 7 డాల్ఫిన్స్ అయితే చూసాము. ఏది కనిపించింది. అదే అందుకో గైస్ చూడండి గైస్. అదే
ఆంటీ వాళ్ళు బయట ఉన్నారంట, అందరు ఉన్నారంట. అలా ముందుకు వెళ్తుంది అలా. వెళ్ళిపోతున్నావా? అవి కొరకు కొన్ని ముందుకు వెళ్ళిపోతున్నావా? एक और बार प्लीज. सी माउथ सी దగ్గర क्या ఇలా ఎగరాలి, అసలు ఎగరట్లేదు. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అక్క? ఇప్పుడు సీమౌత్ అంటే బీచ్ ఈ లేక్ కలిసే వాటర్ అదే వాటర్ ప్లేస్. సో అక్కడికి వెళ్తాం. ఇప్పుడే డాల్ఫిన్స్ చూసాము, చాలా భలేగా ఉన్నాయి. వాటి గుర్తొచ్చేస్తున్నాయి అనుకో. మా బోట్ పాయింట్ ఇది సీమౌత్ అనమాట. ఇంత డిస్టెన్స్ లో ఉన్నాం. సో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే అక్కడికి రీచ్ అవుతాం. సీమౌత్ సీ పాయింట్, సీ వ్యూ పాయింట్. గైస్ మేమైతే ఒక డాబాకి వచ్చాం. గ్యాప్ మాకు 3 hours కి దింపుతున్నారమ్మా ఇక్కడ. ఒక పక్క నుంచి ఉరుములు మెరుపులు, పైనుంచి వర్షం. అమ్మా పదన్నమ్మ ఏదో తినేద్దాం. ఇక్కడ మేము ఒక ఐలాండ్కి వచ్చాం. చేపలు పీతలు ఇక్కడ తీసుకొని వండుతారట గైస్. చూడండి సీనరీ ఎలా ఉందో. తీయమని వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ 3 hours తర్వాత మేము ఈ ఐలాండ్కి అయితే రీచ్ అయ్యాము. సీమౌత్ దగ్గర చాలా వర్షం అయితే పడుతుంది. మాకు కనిపిస్తుంది యాక్చువల్లీ, అంటే కెమెరాకి కనిపించట్లేదు కానీ మాకైతే కనిపిస్తుంది. సో వెళ్ళి రిస్క్ తీసుకోవడం ఎందుకని మేమైతే రిటర్న్ అయిపోయాము. మాకు ఆ ఐలాండ్ నుంచి రిటర్న్ వచ్చేసి ఒక 15 minutes జర్నీ అయితే పడింది అంతే. నేను చేసిన అన్ని బోట్ జర్నీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బోట్ జర్నీ అంటే ఇదే. నాకు ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంది బోట్ జర్నీ చేసినందుకు. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇది మేము వచ్చిన బోట్ చూడండి ఒకసారి. ఫైనల్ ఇవన్నీ బోట్స్ పార్కింగ్ ఏరియా. ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగా వేసారన్నమాట. ఎలా ఎంజాయ్ చేస్తావు? ఎలా ఎక్కావు, ఎలా దిగావు, ఏంటి మ్యాటర్ కాదు కానీ లేదా. హౌ డిడ్ యూ ఎంజాయ్? బాగుందా 4 గంటల రైడు? చూడండి అక్కడ ఏముందంటే అయిపోయింది మా ట్రిప్ అయిపోయింది. చిలికా లేక అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. That's it for today's vlog. Please do like, share and subscribe.